హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ ఇది నో కాంటాక్ట్ వాళ్ళు చూడొచ్చు లెస్ కాంటాక్ట్ అసలు కాంటాక్ట్ లో ఉంటే కూడా మీ వ్యక్తి యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి అనేది మనం చూద్దాము సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి డీప్ డార్క్ ఫీలింగ్స్ అంటే ఒక్కోసారి పాజిటివ్ ఉంటాయి ఒక్కోసారి నెగిటివ్ ఉంటాయి సో మీరు ఏది వచ్చినా సరే యాక్సెప్ట్ చేయాలి మీరు సరేనా ప్లస్ ఈ రీడింగ్ జనరల్ కలెక్టివ్ రీడింగ్ అంటే కొంతమందికి రెజినేట్ అవ్వచ్చు కొంతమందికి అవ్వకపోవచ్చు చాలా మంది రీడింగ్ చూస్తారు కదా సో అందులో అందరికీ రెజినేట్ అవ్వాలని లేదు కదా సో ఎంతవరకు మీకు మెసేజెస్ వర్తిస్తాయో అది మాత్రమే తీసుకోండి మిగతావి వేరే వాళ్ళకి అని అర్థం సరేనా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా అండి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ముందు నాకు చెప్పి మీరు పేమెంట్ చేయండి కొంతమంది నేను చూస్తున్నాను పేమెంట్ చేసేసి ఇంకా మా రీడింగ్ అంటారు అంటే నేను ఫ్రీగా ఉంటానా లేదా అనేది వాళ్ళకి అనవసరం నేను మెసేజ్ పెట్టినప్పుడు వెంటనే డబ్బులు పే చేసేస్తారు సో దానివల్ల నాకు ఈ 2 days కొంచెం ఇబ్బంది అయిందనమాట అంటే వాళ్ళకి అర్జెంటుగా రీడింగ్స్ కావాలి నా దగ్గర ఏమో టైం లేదు దానివల్ల అంతా కొంచెం హడావిడి అయిపోయింది సో అందుకనే ముందుగా మీరు అడగండి మీరు నేను ఫ్రీగా ఉన్నాను అంటే నేను చెప్తాను మీకు అప్పుడే డబ్బులు పే చేయండి ముందుగానే పే చేస్తే నాకు టైం కుదరదు నేను వెంటనే రీడింగ్ చేయాలంటే అవ్వదు కదా ఓకే ఇంకా లైవ్లోని నేను ఆన్సర్ చెప్పట్లేదు రిప్లై చేయట్లేదు అంటున్నారు మీ క్వశ్చన్స్ క్లియర్గా లేకపోతే నేను చేయను ప్లస్ నేను సీక్వెన్స్లో వెళ్తున్నాను స్టార్టింగ్ నుంచి అడుగుతాను అనమాట క్వశ్చన్స్ సో ఫస్ట్ ఎవరు పెడతారో వాళ్ళవన్నీ నేను అడుగుతాను అది కాకుండా రిపీటెడ్ క్వశ్చన్స్ అడగద్దని చెప్తాను నేను మళ్ళీ అడగద్దండి దానివల్ల ఏంటంటే మిగతా వాళ్ళకి ఛాన్స్ రాదు ఓకే అవి గుర్తుపెట్టుకుంటే మన లైవ్ రీడింగ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది సరే లెట్ స్టార్ట్ ది రీడింగ్ మీ వ్యక్తిని మనసులో తలుచుకోండి మనసుని ప్రశాంతంగా పెట్టుకోండి అప్పుడే మీ ఎనర్జీస్ అనేవి ఇక్కడ కనెక్ట్ అవుతాయి ఓకే మా ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ కామెంట్ అయితే చేయండి దానివల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతుంది రీడింగ్ రెజినేట్ అవుతుంది అంతేకాకుండా మన రీడింగ్ అనేది వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది దానివల్ల ఏంటంటే అందరికీ ఉపయోగము మంచి గుడ్ కర్మ అనేది వస్తుంది సరే చూద్దాం మీ వ్యక్తి యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ 6 of wisdom 3 of wisdom 4 of strength 10 of wisdom my god 9 of wisdom అన్ని మంచి కార్డ్స్ అన్నీ ఇక్కడే వచ్చేస్తున్నాయి ఇంకా మనం ఏం చేయలేం ఓకే 2 of చరిష్మా బాటమ్ ఆఫ్ ద డెక్ ద స్టార్ సో ఈ అన్ని కార్డ్స్లో కూడా ఏ ఒక్క కార్డు కూడా నెగిటివ్గా లేదు మీరు చూసారంటే ఏ ఒక్క కార్డు కూడా నెగిటివ్గా లేదు సో మన నాది నెగిటివ్ రీడింగ్ రమ్మంటే ఎట్లా వస్తుంది కొంతమంది కామెంట్స్ పెడతారు మేడం మీరు ఎప్పుడు పాజిటివ్గానే చెప్తారు మాకు ఏమీ పాజిటివ్గా ఉండదు అనేసి కానీ ఇక్కడ వచ్చిన కార్డ్స్ బట్టే నేను చెప్తాను చూడండి ఎంత పాజిటివ్ కార్డ్స్ వచ్చాయో అసలు ఈ వ్యక్తి మిమ్మల్ని ఒక సోల్మేట్గా అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం రాశుల గురించి చెప్తాను అనమాట రాశులు నాకు ఇక్కడ కనబడేది వచ్చి ముఖ్యంగా కుంభరాశి ఎక్కువగా కనిపిస్తుంది ఓకే కుంభరాశి కర్కాటక రాశి వృషభ రాశి మళ్ళా వృశ్చిక రాశి మీనరాశి చాలా కొద్ది మందికి సింహం ధనస్సు కూడా ఉంది ఓకే ఈ రాశులు కనిపిస్తూ ఉన్నాయి నాకు ఈ వ్యక్తి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి ఒక సోషల్ మీడియాలో పరిచయం అయి ఉండొచ్చు లేదంటే మీరు ఆన్లైన్ కలిసి ఉండొచ్చు లేదంటే మీరు ఇప్పటికీ కూడా ఆన్లైన్ కలుస్తూ ఉండొచ్చు మేబీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అవ్వచ్చు మీ ఇద్దరికి ఓన్లీ మెసేజ్ల ద్వారా ఫోన్ల ద్వారా మీ ఇద్దరు కమ్యూనికేషన్ నడుస్తూ ఉండొచ్చు మిమ్మల్ని రోజు వాళ్ళు సోషల్ మీడియాలో చూస్తారు మీరు పెట్టే స్టేటస్లు కానీ లేదంటే మీరు చేంజ్ చేసే మీ డీపీ కానీ
అన్నీ వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళు అన్నిటిపైన వాళ్ళ కన్నేసి పెట్టారనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది స్టాకింగ్ అని చెప్పలేము, ఒక ఇష్టంతో చూస్తున్నారనమాట, ఒక క్యూరియాసిటీతో చూస్తున్నారు. అంటే మీ గురించి వాళ్ళు రెస్పాన్సిబుల్గా తీసుకొని చూస్తున్నారు, అంటే నా వ్యక్తి బాగున్నారా లేదా. ఇప్పుడు ఏమంటే మనం స్టేటస్లు పెట్టేటప్పుడు అదిను మన మనస్తత్వం, మన మెంటాలిటీ అనేది బయటపడుతుంది. అంటే ఒకవేళ ఒక్కోసారి మనం సాడ్గా పెడతాము స్టేటస్, సో వాళ్ళు చూసే వాళ్ళకి ఏంటంటే అర్థం అవుతుంది, ఓ ఈ వ్యక్తి ఏదో బాధలో ఉన్నారు. సో ఆ విధంగా రోజు మీ పర్సన్ మిమ్మల్ని చెక్ చేస్తుంటారు, నా పర్సన్ బాగున్నారా లేదా అనేది. ఓకేనా. వీళ్ళు 6 ఆఫ్ విజ్డమ్, చాలా ప్రేమ అనమాట, మీరంటే ఎంతో ఇష్టము, ఎంతో ప్రేమ, ఎంతో ప్యూర్ అనమాట. అంటే ఇన్నోసెంట్ లవ్. మీకు మేబీ ఒక చిన్నప్పుడి క్లాస్మేట్ అవ్వచ్చు, కాలేజ్ మేట్, స్కూల్ మేట్, ఫ్రెండ్, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, అంటే చాలా కాలంగా పరిచయం ఉండొచ్చు, లేదంటే చాలా క్లోజ్గా పరిచయం ఉండొచ్చు, రోజు మీరు కలుస్తూ ఉండొచ్చు, వస్తా పోతూ ఉండొచ్చు, మీట్ అవుతూ ఉండొచ్చు. అలాగా డైలీ ఒక వర్క్ ప్లేస్ అవ్వచ్చు. సో ఈ వ్యక్తికి ఏంటంటే మీరంటే చాలా డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఒక సోల్మేట్గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ లస్ట్ కన్నా ఎక్కువ లవ్ కనిపిస్తుంది నాకు. సో ఇంతకుముందు ఒక్కోసారి మన రీడింగ్స్లో ఓన్లీ డెవిల్ వస్తుంది, లస్ట్ వస్తుంది కదా, ఇక్కడ లస్ట్ కన్నా ఎక్కువ చాలా లవ్ అనేది కనిపిస్తుంది అనమాట. చాలా ప్రేమిస్తున్నారు, అన్కండిషనల్ లవ్ అని చెప్పచ్చు. వీళ్ళు ఏంటంటే మీరు ఎక్కడైనా ఉండండి, మీరు బాగుంటే చాలు అన్నట్టుగా అనమాట. వాళ్ళు మిమ్మల్ని ఒక గిఫ్ట్ ఇవ్వాలి, మిమ్మల్ని బాగా చూసుకోవాలి, మీరు ఎక్కడుంటే కూడా మీరు హ్యాపీగా ఉండాలి, అంటే మిమ్మల్ని ఒక చిన్న బేబీ లాగా వాళ్ళు అనుకుంటున్నారు. అంటే మీ చాలా ప్రొటెక్టివ్గా ఉన్నారు. మీ పర్సన్ నుండి నాకు వచ్చే ఎనర్జీ ఏంటంటే చాలా ప్రొటెక్టివ్గా ఉన్నారు. నా వ్యక్తి బాగుంటే చాలు, వాళ్ళు కరెక్ట్గా టైంకి పడుకొని హెల్తీగా ఉంటే చాలు, వాళ్ళకి ఏ ప్రాబ్లము రాకూడదు, అంటే చాలా రెస్పాన్సిబుల్గా, పొజిటివ్గా ఫీల్ అవుతున్నారనమాట. సో వాళ్ళకి మీరంటే అన్కండిషనల్ లవ్ అనమాట. సో అది నేను నాతో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నా వ్యక్తి ఎవరితో ఉంటే కూడా హ్యాపీగా ఉండాలి అది అన్నట్టుగా చూస్తున్నారు. ప్లస్ రీయూనియన్, రీకన్సిలియేషన్ ఎనర్జీ బాగా కనిపిస్తుంది. వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటంటే మీరు ఎప్పుడు ఒకవేళ నో కాంటాక్ట్లో ఉంటే రీకన్సైల్ అవ్వాలి, మీరిద్దరూ కలిసి ఉండాలి, ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఇద్దరు ఫ్రెండ్షిప్ అనేది అలాగే ఉండాలి అన్నట్టుగా కోరుకుంటున్నారు. ఎందుకంటే 3 ఆఫ్ విజ్డమ్ అనేది ఒక ఎంజాయ్మెంట్, ఒక సెలబ్రేషను. ఓకే. సో వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ ఇలాగే, ఈ లైఫ్ అనేది ఒక సెలబ్రేషన్, వాళ్ళు మీతో ఉన్నప్పుడంతా వాళ్ళకి ఇది ఒక సెలబ్రేషన్ లాగా ఉందన్నమాట. ప్లస్ 2 మ్యారేజ్ కార్డ్స్ వచ్చాయి. ఒకటి వచ్చి 4 ఆఫ్ వాండ్స్ వచ్చింది, ఇంకోటి వచ్చి 10 ఆఫ్ కప్స్ వచ్చింది. సో వాళ్ళు మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా, కొంతమందికి వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అవ్వచ్చు, మీరు థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అవ్వచ్చు. కానీ వాళ్ళకి బేసిక్గా ఏంటంటే మిమ్మల్ని కూడా వాళ్ళ లైఫ్ పార్ట్నర్గానే చూస్తున్నారు, వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగే చూస్తున్నారు. మీరు వాళ్ళ పిల్లల యొక్క తల్లి కానీ తండ్రి కానీ అట్లా అలాగే చూస్తున్నారు. వాళ్ళు మీతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ఒక బీచ్కి వెళ్ళాలి, ఒక వెకేషన్కి వెళ్ళాలి, బీచ్లో కూర్చొని ఎంజాయ్ చేయాలి, పిల్లలు ఆడుకుంటుంటే మీరిద్దరూ చూస్తూ ఉండాలి. ఇలా వీళ్ళకి చాలా ఒక రకమైన మంచి ఇవి ఉన్నాయి, కోరికలు ఉన్నాయన్నమాట, ఒక డ్రీమ్స్ అనొచ్చు వాళ్ళకి. సో ఈ కనెక్షన్లో వాళ్ళకి ఒక స్టెబిలిటీ కావాలి, మీరిద్దరూ కలిసి ఒక టీమ్ లాగా వర్క్ చేయాలి, అలాగా ఒక బ్యాలెన్స్ తేవాలి లైఫ్లోని. కొంతమందికి మీరిద్దరూ వర్క్ ప్లేస్లో కూడా కలిసి పనిచేస్తూ ఉండొచ్చు, ఒక మీ కొలీగ్ అవ్వచ్చు, లేకపోతే మీ బాస్ అవ్వచ్చు, లేదంటే కొంతమందికి మీరు కాలేజీలో ఇద్దరు కలిసి చదువుకుంటూ ఉండొచ్చు, కొంతమంది డిగ్రీ చేస్తుంటారు, పిహెచ్డి చేస్తుంటారు, అలాంటి దగ్గర మీరిద్దరూ కలిసి చదువుతూ ఉండొచ్చు. సో చాలా ఇష్టం అనమాట ఈ వ్యక్తికి, మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్. అసలు మీలాంటి వ్యక్తిని వాళ్ళ లైఫ్లో కలవలేదు, ఫస్ట్ టైం మిమ్మల్ని కలిశారు అలాంటి వ్యక్తిని. సో వాళ్ళు ఏంటంటే ఇటువంటి వ్యక్తి నా లైఫ్లోంచి వెళ్ళకూడదు, ఎప్పటికీ నాతోనే ఉండాలి అనేది వాళ్ళ కోరిక అనమాట. సో కానీ ప్రస్తుతానికి వాళ్ళు మీకు టైం ఇవ్వలేకపోతున్నారు, దానివల్లనే మీకు ఈ సపరేషన్ అనేది వచ్చింది, లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఈ గ్యాప్ అనేది వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి టైం ఉండట్లేదు, జగిల్ చేస్తున్నారు, 2 విషయాలతో జగిల్ చేస్తున్నారు. అది వాళ్ళ స్పౌసు మీరు అవ్వచ్చు, అంటే వాళ్ళ పార్ట్నరు మీరు అవ్వచ్చు, లేదంటే వాళ్ళ జాబు మీరు అవ్వచ్చు,
కానీ వాళ్ళు జగ్గులు చేస్తున్నారు, ఇద్దరిని ఒకేసారి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. సో వాళ్ళకి ఏంటంటే మీ పట్ల అయితే విపరీతమైన ప్రేమ, ఎక్కడ చూసినా కప్సే ఉన్నాయి చూసారా. సో మీరు ఒక సెలబ్రిటీ లాగా, వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని చూస్తే ఒక ఆశ్చర్యం, అసలు ఓ ఇంత అందంగా ఎలా ఉంటారు, లేదంటే ఇంత హ్యాండ్సమ్గా ఎలా ఉంటారు, లేదంటే ఇంత కాన్ఫిడెంట్గా ఇంత సక్సెస్ఫుల్గా ఎలా ఉంటారు అనేది వాళ్ళకి చాలా చాలా మీ పైన మంచి అభిప్రాయం ఉందన్నమాట. మంచి రెస్పెక్ట్ ఉంది, మిమ్మల్ని దూరం నుంచి చూస్తూ అడ్మైర్ చేస్తారు. ప్లస్ వాళ్ళు చూస్తున్నారు మీకు చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అని వాళ్ళకి అవన్నీ తెలుసు, వాళ్ళు అవన్నీ చూస్తున్నారనమాట. సో మీరంటే చాలా ఇష్టము, గౌరవం ఉందండి. డీప్ డార్క్ ఫీలింగ్స్ అంటే నెగిటివ్గా వస్తాయి ఒక్కోసారి, కానీ ప్రస్తుతానికైతే అన్ని చాలా పాజిటివ్గా వచ్చాయి. ఇంకా చూద్దాము మనము. ఈ వ్యక్తి అసలు ఇంత ఇష్టం ఉంది కదా, నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పట్ల? మీరంటే ఇంత ఇష్టం ఉంది, ఇంత ప్రేమ ఉంది, సో వాళ్ళు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఏస్ ఆఫ్ పెంటికల్స్. నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? మా వ్యూవర్ యొక్క పార్ట్నరు ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. The Empress, Ace of Pentacles, Four of Swords, Six of Swords, Page of Wands, Six of Pentacles. 6 అనేది చాలా ప్రామినెంట్ అండి మీకు. జూన్ మంత్ చాలా ప్రామినెంట్ అవ్వచ్చు. చూసారా, 8 of Wands. ఓకే, నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మనకు క్లియర్గా తెలుస్తుంది, వాళ్ళు మీతో మాట్లాడాలనుకుంటున్నారండి. ఏదో మనసు విప్పి మాట్లాడాలి మీతో, వాళ్ళ మనసులో ఉండే విషయాలన్నీ చెప్పాలి, అది వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది. 6 అనేది మీకు చాలా ప్రామినెంట్ చెప్పాను కదా. జూన్ నెల మీకు చాలా ఎన్ని 6లు వచ్చినాయంటే 1, 2, 3, 4 కూడా. ఏప్రిల్ మంత్ మీకు బాగా సిగ్నిఫికెంట్ అయి ఉండొచ్చు, లేదంటే జూన్ మంత్. ఓకే, ప్లస్ మీరిద్దరూ ఒకరినొకరు మిర్రర్ చేస్తున్నారు. నాకు ఈ కనెక్షన్లో నాకు తెలిసింది ఏంటంటే మీరిద్దరూ ఒకరినొకరు మిర్రర్ చేస్తున్నారనమాట. అంటే మీరు ఎలా ఫీల్ అయితే వాళ్ళు అలాగే ఫీల్ అవ్వటము, మీరు కోపంగా ఉంటే వాళ్ళు కోపంగా ఉండటము, మీరు ప్రేమగా ఉంటే వాళ్ళు ప్రేమగా ఉండటము. సో ఇలాగా ఇద్దరు ఒకరినొకరు, ఒకరి ఇమోషన్స్ ఇంకొకరు మిర్రర్ చేస్తున్నారనమాట. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీతో మాట్లాడి, ఒక ప్యాషనేట్గా మాట్లాడి, మీతో కూర్చొని మాట్లాడి, అంతా మనసు విప్పి మొత్తం విషయాలన్నీ చెప్పి, మీ ఇద్దరి మధ్య ఒకవేళ ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అది క్లియర్ చేయాలి అనేసి వాళ్ళకి ఫీలింగ్ అనమాట. అది కూడా ఇప్పుడు మనకి ఇందులో సెక్షువల్ ఫీలింగ్స్ కూడా వచ్చాయి. అంటే వాళ్ళకి మీరు మొత్తంగా కావాలి, హోల్గా కావాలి, ఓన్లీ ప్రేమే కాదు, వాళ్ళకి మీ ఫిజికల్ టచ్ కావాలి, మిమ్మల్ని హగ్ చేసుకోవాలి, మీతో ఉండాలి అన్నట్టుగా వాళ్ళకి చాలా చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. మీకు ఒక నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఎందుకంటే ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలని కోరుకుంటున్నారు, మీతో ఒక పార్ట్నర్షిప్ కావాలనుకుంటున్నారు. ఒకవేళ మీరిద్దరూ ఒకే ఆఫీస్లో ఉంటే మేబీ మీకు ఒక ప్రమోషన్ రావచ్చు, లేదంటే వీళ్ళు మీకు శాలరీ పెంచవచ్చు. సో ఏదో ఒక ఆఫర్ అయితే వస్తుంది మీకు, వీళ్ళు ఒక న్యూ బిగినింగ్ అయితే మీతో చేస్తారు, ఒక స్టేబుల్ ఆఫర్ అయితే మీకు ఇస్తారు. సో దాన్ని మీరు నో అని చెప్పలేరు అనమాట. ఇక్కడ కొంతమందికి మీకన్నా ఈ వ్యక్తి చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు వయసులోని, ఎందుకంటే ఇక్కడ ఎంప్రెస్ పేజ్ ఉన్నారు, పేజ్ ఆఫ్ వాండ్స్. సో వీళ్ళకి కొంచెం ప్రైడ్, ఈగో, కొంచెం ఇమ్మెచ్యూరిటీ, షార్ట్ టెంపర్ ఇలాంటివి కూడా ఉండొచ్చు. వీళ్ళకి ఏంటంటే మీరంటే చాలా అట్రాక్షను, ప్రేమ, ఇష్టము అన్నీ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఒక మిమ్మల్ని చాలా అబండెంట్గా చూస్తున్నారు, ఒక ఎంప్రెస్ లాగా, అసలు మిమ్మల్ని వాళ్ళ పిల్లలకి తల్లిలాగా. సో ఇలాగా చాలా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని, చాలా అడ్మిరేషన్. అంటే మీకు ఎవరితోనే అవసరం లేదు యాక్చువల్లీ, మీరు చాలా ఇండిపెండెంట్, మీకు అన్నీ ఉన్నాయి లైఫ్లో, డబ్బులు ఉన్నాయి, అందం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి మీకు వేరే వాళ్ళతో సంబంధమే లేదు, మీరు సింగిల్గా కూడా బ్రహ్మాండంగా ఉంటారు. అది వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. ఇండిపెండెన్స్ అనేది వాళ్ళకి నచ్చింది మీలోని. కానీ వీళ్ళు దేనికో భయపడుతున్నారు అనమాట. ఎందుకంటే
ఏదో ఒక సొసైటీకి భయమో వాళ్ళ ఫ్యామిలీ గురించో ఏదో భయపడుతున్నారు. దానివల్ల ఏంటంటే సైలెంట్గా ఉన్నారు ప్రస్తుతానికి. రెస్ట్ అండ్ రిజువినేషన్. వాళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి ఒక రెస్ట్ తీసుకొని తనని తను ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. మెంటల్గా, ఫిజికల్గా వాళ్ళు ఒక నో కాంటాక్ట్లో ఉండి, ఒక రెస్ట్లో ఉండి, సో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అనే దాన్ని ప్లానింగ్ చేస్తున్నారు సైలెంట్గా. దేవుణ్ణి కూడా అడుగుతున్నారు, నాకు ఏదైనా మార్గం చూపించు భగవంతుడా, మేము కలిసి ఉండేలా చూడండి అన్నట్టుగా. కొంతమందికి ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోవాలి ట్రావెల్ చేసి, అసలు ఈ గొడవలు, ఈ గోల ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా ఎటైనా దూరంగా వెళ్ళిపోయి బతకాలి మీతోటి. కొంతమందికి మీరు సింగిల్ పేరెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మిమ్మల్ని, మీ చైల్డ్ని కూడా వాళ్ళు ఆదరిస్తారు. వాళ్ళు పెళ్లి చేసుకుందాము అనుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోయి ఇక్కడ ట్రావెల్ కనిపిస్తుంది, రీలొకేషన్ కనిపిస్తూ ఉంది. సో ఈ వ్యక్తి ఏంటంటే మీతో మెయిన్గా కమ్యూనికేషన్ ఎక్కువ కనిపిస్తుంది. వీళ్ళు మీతో మాట్లాడాలి, అన్నీ క్లారిఫై చేయాలి అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు ఈ వ్యక్తి. కాకపోతే వీళ్ళకి ప్రైడ్, ఈగో కూడా కొంచెం ఎక్కువే. సో వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే ఒక 10 సార్లు ఆలోచిస్తారు, నేను చేసేది కరెక్టా తప్ప, నేను దగ్గరికి వెళ్ళొచ్చా లేదా, నేను వెళ్తే నిజంగా నా పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా. సో ఇలాగా వాళ్ళకి డిఫరెంట్ ఇవి ఉన్నాయన్నమాట ఆలోచనలు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉన్నారు. ప్లస్ వాళ్ళకి బ్యాలెన్స్ కూడా కావాలి కనెక్షన్లో. ఒకవేళ ఇంతకు ముందు మీరు ఎక్కువగా వీళ్ళకి ప్రేమిస్తూ వాళ్ళు తక్కువగా ప్రేమించి, లేదంటే వాళ్ళు ఎక్కువగా మీకు ఎనర్జీ ఇచ్చి మీరు తక్కువగా ఉంటే వాళ్ళు అలా కోరుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలనుకుంటున్నారు. సో దానివల్ల ఏంటంటే మీకు ఏం చేస్తే మీరిద్దరూ మళ్ళీ కలిసి బాగుంటారు, హ్యాపీగా ఉంటారు అనే దానిపైన వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు. అది కూడా స్టేబుల్గా ఉండాలి. ఈ కనెక్షన్ అనేది స్టెబిలిటీ గురించి ఎక్కువ చూస్తున్నారనమాట. వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చాలా స్టేబుల్గా ఉన్నాయి. ఈ కనెక్షన్ కూడా అలాగే ఉండాలి. ఇద్దరూ కలిసి బ్యాలెన్స్డ్గా ఉండాలి. కొన్ని ధార్మిక ఇవి కార్యక్రమాలు కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎటైనా మీరిద్దరూ ఒక గుడికి వెళ్ళి దానం చేయటం అని, లేదంటే ఒక అన్నదానం చేయడం, ఇలాగ వాళ్ళు అది కూడా ఆలోచిస్తున్నారు. సో చాలా బేసిక్గా వెరీ డీప్ డార్క్ ఫీలింగ్స్ అయితే కనుక వాళ్ళు మిమ్మల్ని ఒక సోల్మేట్గా అనుకుంటున్నారు, ఒక లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, బ్యాలెన్స్ కావాలని కోరుకుంటున్నారు. ఓకే, సో రొమాన్స్ ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి? రొమాన్స్ ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. రొమాన్స్ ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. హనీమూన్, ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హాలిడే టైమ్ టుగెదర్. సో మీకు తొందరలోనే మీరిద్దరూ కలిసి వెకేషన్కి వెళ్ళే టైం వస్తుంది. గెట్టింగ్ టు నో ఈచ్ అదర్. ఒకవేళ మీరు ఈ సపరేషన్లో ఉండి మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి అంత ఒకరి గురించి ఒకరు తెలియకపోతే గనక తెలుసుకోండి. గెట్టింగ్ టు నో ఈచ్ అదర్. యాజ్ యూ రివీల్ యువర్ ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్స్ టు ఈచ్ అదర్, యువర్ బాండ్ డీపెన్స్. అంటే మీరు ఒకరికొకరు ఓపెన్గా మాట్లాడి మీ మనసులో ఉండేవన్నీ చెప్పుకుంటే కనుక ఈ బాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ. ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. ఓకే, మీ ఫ్రెండ్స్ని హెల్ప్ చేయమని అడగండి. ప్లస్ వాళ్ళ సపోర్ట్ను కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. గివ్ యువర్ రిలేషన్షిప్ ఎ ఛాన్స్. వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్. అంటే ఒకవేళ మీ ఇద్దరికి ఫైట్ అయ్యి మీరిద్దరూ సపరేషన్లో ఉంటే, నో కాంటాక్ట్లో ఉంటే, మీరు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. అప్పుడు మీ పార్ట్నర్షిప్ అనేది వర్క్ అవుతుంది. అన్రిక్వైటెడ్ లవ్. దెర్ ఈజ్ నాట్ ఎనఫ్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్. ఓకే, మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ లేదు, ఒక స్పార్క్ లేదు. ఎందుకంటే మీరు ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. మీకు ప్రైడ్ ఈగో ఉండొచ్చు, లేదా వాళ్ళకి ప్రైడ్ ఈగో ఉండొచ్చు. అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు అనేది ఒకరికొకరు తెలియచెప్పట్లేదు. సో దానివల్ల ఏంటంటే ఇది కనెక్షన్ ఏదైతే ఉందో అది అన్రిక్వైటెడ్ లవ్ అయిపోయింది. సో దానివల్ల నిజంగా ఇక్కడ వచ్చిన గైడెన్స్ ఏంటంటే, ఒకవేళ నిజంగా ఈ వ్యక్తి అంటే మీకు ప్రేమ ఉన్నా, ఇష్టం ఉన్నా ఓపెన్గా చెప్పండి, సిగ్గు విడిచి చెప్పండి. ఎందుకంటే ఇది అంత ఇనఫ్ కెమిస్ట్రీ లేదు, అట్రాక్షన్ లేదు ఈ కనెక్షన్. ఇప్పుడు మీరు దూరంగా ఉండి ఒకరినొకరు చూసుకోకుండా ఉంటే మెల్లిమెల్లిగా ఈ ఫీలింగ్స్ అనేవి ఫేడ్ అయిపోతాయి.
సో దానివల్ల మీరు మిమ్మల్ని మీరు యూ షుడ్ షో యువర్ సెల్ఫ్ అనమాట. అంటే మీరు వాళ్ళకి కనిపించడము అలా ఉంటేనే ఈ అట్రాక్షన్ అనేది పెరుగుతుంది. అసలు ఒకరినొకరు చూసుకోకుండా ఎన్నో ఇయర్స్ అయిపోతే ఇంకా మెల్లిమెల్లిగా ఆ కనెక్షన్ అనేది పోతుంది. సో అది వీళ్ళు చెప్తున్నారు అనమాట, అన్రిక్వైటెడ్ లవ్. దెర్ ఈజ్ నాట్ ఎనఫ్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ అనమాట. ఎందుకంటే మీరు ఇంకా యాక్షన్ తీసుకోవాలి, మీరు కానీ వాళ్ళు కానీ, లేదంటే ఈ కనెక్షన్ దూరం అయిపోయే అవకాశం ఉంది. అందుకని మీరు ఓపెన్గా మీరు మీ ఫీలింగ్స్ అన్నీ వాళ్ళకి చెప్పాలి. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ సింబల్ నొక్కితే నా రీడింగ్స్ అనేవి మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.